హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయలతో పాత కాలం నాటి పద్ధతిలో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ స్టైల్లో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? బెండకాయలతో పుల్లగూర తయారు చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. మేము చిన్నగున్నప్పుడు బెండకాయల గురించి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. బెండకాయలు తింటే చదువు బాగొస్తుంది, బాగా గుర్తొస్తాయని అనేటోళ్ళు. అది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ ఈ పుల్లగూర మీ ఇంట్లో చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు తిని చూశాక 100కు 100 మార్కులు ఈజీగా వేసేస్తారు. అంత బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బెండకాయ పుల్లగూర తయారు చేయడం కోసం ఒక 10 వరకు బెండకాయలను అయితే తీసుకున్నాను. అలాగే ఒక 3 టమోటాలు కూడా తీసుకున్నాను. ఈ బెండకాయలను టమోటాలను నీట్గా కడుక్కొని తుడిచేసుకొని పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బెండకాయలను టమోటాలను కట్ చేసుకోవాలండి. ముందుగా బెండకాయలను చివర్లు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలను అలాగే టమోటాలను కూడా కట్ చేసుకోవాలి. టమోటాలు కూడా మొదలు ఉంటుంది కదా అండి, ఆ మొదలు పాటిని కట్ చేసుకొని ఈ విధంగానే టమోటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమోటాలు బెండకాయలను ఉడికించుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల ముక్కలను అలాగే టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోని కారానికి తగ్గట్టుగా ఒక 12 వరకు పచ్చిమిరపకాయలను, కొద్దిగా చింతపండును, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా కల్లుప్పు, అలాగే ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి. ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు పోసుకొని అంత ఒకసారి బాగా కలుపుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ బెండకాయలు టమోటాలు ఇలా ఉడికేటప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని బెండకాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ బెండకాయలు టమోటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. బెండకాయలు టమోటాలు ఉడికాయో లేదా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇలా పట్టుకుంటానే బెండకాయలు అనేది చాలా మెత్తగా ఉడికిపోయినాయి. అలాగే టమోటా పైన ఉన్న స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది. చూడండి, నీళ్లు మరి పూర్తిగా ఇంకిపోకుండా ఇలా కొన్ని వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా మెదుపుకుందాము. ఇవన్నీ పూర్తిగా చల్లార్చిన అవసరం లేదండి. ఇలా వేడి మీదనే మనం తొందరగా మెదుపుకోవచ్చు. తొందరగా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెదుపుకోవాలండి. ఈ బెండకాయ పుల్లగూరకు మాత్రము చాలామంది ఉడికించిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని చేస్తుంటారు. అలా చేయడం కన్నా ఇలా మెదుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పుల్లగూర మరీ మెత్తగా కాకుండా కొంచెం అవన్నీ కనిపించేలాగా కొద్దిగా కచ్చపచ్చగానే మెదుపుకోవాలి. అప్పుడే పుల్లగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఏ పచ్చడి చేసినా ఇలాంటి ఏ పుల్లగూర చేసినా కానీ కొద్దిగా కచ్చపచ్చగానే తయారు చేసుకుంటానండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగానే మెదుపుకోవాలి. ఇలా ఉంటేనే పుల్లగూర అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెండకాయ పుల్లగూర మాత్రం ఇలా జిగురుగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఈ బెండకాయ పుల్లగూరకు పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. ఈ పుల్లగూరకు నూనె ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఇవన్నీ ఫ్రై చేసుకోవద్దండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా అయినా సరే ఈ పోపును మంచి ఎర్రగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అప్పుడే పోపు అనేది మంచి సువాసన వస్తుంది. ఇలా వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిర్చి మంచి కలర్ రాగానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెండకాయ పుల్లగూర అయితే వేసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ స్టైల్లో బెండకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బెండకాయ పుల్లగూర మాత్రం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. తొందరగా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి
ఈ పులగూర రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, రాగి సంగటి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మరి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.